హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇప్పుడు మనం కెమికల్ ఈక్వేషన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అసలు కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి, కెమికల్ ఈక్వేషన్ ఎలా రాయాలి, ఎలా బ్యాలెన్స్ చేస్తాం, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే ఇక్కడ చూడండి, కెమికల్ ఈక్వేషన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. కెమికల్ ఈక్వేషన్లో ఒకటి రియాక్టెంట్ అని ఉంటుంది, ఒకటి ప్రోడక్ట్ అని ఉంటుంది. మీరు ఏం భయపడకుండా జస్ట్ క్లాస్ వినండి, ఈజీగా మీకు అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి, మధ్యలో మీకు ఇక్కడ ఒక ఆరో మార్క్ ఉంది. ఈ ఆరో మార్కుకు ఏదైతే మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుందో దాన్ని మనం రియాక్టెంట్ అంటాం. ఈ ఆరో మార్కుకు ఏదైతే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుందో దాన్ని మనం ప్రోడక్ట్ అంటాం. ఇక్కడ చూడండి, ద సబ్స్టాన్సెస్ విచ్ అండర్గో కెమికల్ చేంజ్. ఏవి కెమికల్ చేంజ్ లోకి వెళ్తాయి అంటే, రియాక్టెంట్ లో ఏదైతే ఉందో అది కెమికల్ చేంజ్ లోకి వెళ్తుంది. కెమికల్ చేంజ్ అయ్యి ఒక న్యూ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే క్లియర్గా మీరు రియాక్టెంట్ ఈజ్ రిటెన్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ ప్రోడక్ట్ ఈజ్ రిటెన్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కెమికల్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, రియాక్టెంట్ ప్రోడక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆరో మార్కుకు ఇక్కడ మనకి ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందో ఇది మొత్తం కూడా రియాక్టెంట్. ఇక్కడ రియాక్టెంట్ ఎవరంటే మనకు కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్, ఈ రెండు కూడా రియాక్టెంట్ లోకి వస్తాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంది, కాల్షియం హైడ్రాక్సైడ్. ఇలా మనం వర్డ్స్ లో రాస్తున్నాం కాబట్టి దీన్ని వర్డ్ ఈక్వేషన్ అంటాం. రైట్, దీన్ని మనం ఫార్ములా బేస్డ్ అంటే ఫార్ములా బేస్డ్ లో రాస్తే ఇది వచ్చేసి కాల్షియం ఆక్సైడ్ ఫార్ములా వచ్చేసి కాల్షియం ఆక్సైడ్, వాటర్ ఫార్ములా H2O, కాల్షియం హైడ్రాక్సైడ్ ఫార్ములా CaOH2. ఇక్కడ చూడండి, కొంతమంది కాల్షియం ఆక్సైడ్ ఫార్ములా ఎలా రాస్తారంటే Ca స్మాల్ ఇట్లా రాస్తారన్నమాట. ఇది రాంగ్ నాన్న, ఇది రాయకూడదు. క్యాపిటల్ C స్మాల్ A క్యాపిటల్ O, ఇలా O క్యాపిటల్ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇలా మనం ఫార్ములాస్ రాయడం కూడా కరెక్ట్గా నేర్చుకోండి. సో మీరు ఇక్కడ చూడండి, కాల్షియం ఆక్సైడ్ ఏదైతే ఉందో ఇది మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. ఆరో మార్కుకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం రియాక్టెంట్ అంటాం. నెక్స్ట్ ఇది ఆరో మార్కుకు రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం ప్రోడక్ట్ అంటున్నాం. రైట్, అంటే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ ఈ రెండు కూడా కెమికల్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. కెమికల్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయి ఒక కొత్త ప్రోడక్ట్ ఇస్తున్నాయి, అదే కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సార్ జాగ్రత్తగా, ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆర్ ఈక్వల్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఏమో క్వశ్చన్ అడుగుతుంది మనల్ని, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ అంటే ఇక్కడ రియాక్టెంట్లో ప్రోడక్టులో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయా లేవా మనల్ని అడుగుతుంది. ఇప్పుడు ఇవి ఈక్వల్ గా ఉన్నాయా లేవా ఇప్పుడు మనమే చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి అన్న, ఎలిమెంట్స్ ఏమున్నాయి, కాల్షియం. రైట్, కొంచెం కలర్ చేంజ్ చేస్తాను, పెన్ కలర్. రైట్, కాల్షియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్ ఉంది. నెక్స్ట్ ఆటమ్ వచ్చేసి ఆక్సిజన్ ఉంది. నెక్స్ట్ హైడ్రోజన్, నెక్స్ట్ ఆక్సిజన్. రైట్, ఇక్కడ కాల్షియం ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ కాల్షియం ఆటమ్స్ చూడండి నాన్న, ఓన్లీ 1 ఆటమ్ ఉంది రియాక్టెంట్ లో. ప్రోడక్ట్ లో కాల్షియం ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1. నెక్స్ట్ ఆక్సిజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది. టోటల్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ బ్రాకెట్ OH2 ఉంది కాబట్టి ఆక్సిజన్ ఆటమ్స్ కూడా 2 ఉన్నాయి. నెక్స్ట్ హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, 2. ఇక్కడ కూడా 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. రైట్, ఇక్కడ ఆక్సిజన్ ఏం లేదు. ఇప్పుడు చూసినట్టయితే కాల్షియం ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో, కాల్షియం ఆటమ్స్ మనకి ఇక్కడ రియాక్టెంట్ లో ఒకటి ఉంది, ప్రోడక్ట్ లో ఒకటి ఉంది. రియాక్టెంట్ లో 1, ప్రోడక్ట్ లో 1, అంటే కాల్షియం ఆటమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఆక్సిజన్ ఆటమ్స్ రియాక్టెంట్ లో 2 ఉన్నాయి, ప్రోడక్ట్ లో కూడా 2 ఉన్నాయి. హైడ్రోజన్ ఆటమ్స్ రియాక్టెంట్ లో 2 ఉన్నాయి, ప్రోడక్ట్ లో కూడా 2 ఉన్నాయి. అంటే ఎప్పుడైతే ఈచ్ ఎలిమెంట్ ఆటమ్స్ రియాక్టెంట్ మరియు ప్రోడక్ట్ లో ఈ రెండింటిలో ఈక్వల్ గా ఉంటే వాటిని మనం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. ఎస్, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాం, ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ ఆన్ బోత్ సైడ్స్. ఎస్, ఈక్వల్. ఇక్కడ ఏమంటున్నాం, ఎస్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్. ఇలా ఈక్వల్ ఉంటే ఏమంటాం, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ are equal in both sides, then we can call it is a balanced chemical equation. The number of atoms of each element are equal on both sides,
then the chemical equation is called as balanced chemical equation. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నాను, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ కాల్షియం, ఆక్సిజన్, హైడ్రోజన్ ఇవన్నీ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఇలా ఈక్వల్ గా ఉంటే వీటిని మనం ఇలాంటి ఈక్వేషన్ ని మనం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. రైట్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ నాట్ ఈక్వల్, ఫర్ సపోజ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఈక్వల్ గా లేవు అనుకుందాం. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ నాట్ ఈక్వల్, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ of each element are not equal on both sides, then what we'll call, then the chemical equation is called as unbalanced chemical equation. ఏమంటాం నాన్న? unbalanced chemical equation. number of atoms LHS side, RHS side, left hand side, right hand side, అంటే రియాక్టెంట్ లో ప్రోడక్ట్ లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఈక్వల్ గా లేకుంటే ఆ కెమికల్ ఈక్వేషన్ ని మనం అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. సో టు సాటిస్ఫై ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, law of conservation of mass, we need to be balance the chemical equation. ఇప్పుడు కెమికల్ ఈక్వేషన్ మనం బ్యాలెన్స్ చేయాలి. ఎందుకు బ్యాలెన్స్ చేయాలంటే టు సాటిస్ఫై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటి ఇప్పుడు చూడండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ వన్ లా. అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద టోటల్ mass of the product formed in the chemical reaction must be equal to the total mass of the reactant which is consumed. అంటే ఒక ప్రోడక్ట్ లో ఇక్కడ రియాక్టెంట్ ఉందన్న, రియాక్టెంట్ మాస్ ఏదైతే ఉందో సేమ్ మాస్ మనకు ప్రోడక్ట్ లో కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి సింపుల్ లాజిక్ చెప్తా. మీరు 1 kg రైస్ వండిరు అనుకోండి, మీకు సరే ఒక 1 kg బియ్యం తీసుకున్నారు, దాన్ని మీరు వండిరు, అన్నం వండితే ఎంత అన్నం వస్తుందన్న 1 kg రైస్ వండి కాబట్టి 1 kg అన్నం వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 kg, let us imagine 1 kg వేరే ఫర్ ఎగ్జాంపుల్ 1 kg టమాటా తీసుకున్నారు అనుకోండి. 1 kg టమాటాని తీసుకొని వాటిని మీరు బాయిల్ చేస్తే అవి ఏమన్నా 2 kg టమాటాస్ అవుతాయా? ఏం కావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్, మీరు ఒక 2x తీసుకున్నారు, చాలా సింపుల్ చెప్తాను. 2x తీసుకున్నాను. ఈ 2x తీసుకొని వాటిని మీరు బాయిల్ చేస్తే 2x ఏమన్నా 4x అవుతాయా? కావు కదా. అంటే మీరు 2x బాయిల్ చేసి ప్రోడక్ట్ లో కూడా 2x వస్తాయి. అంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ది బాయిలింగ్ ది ఎగ్స్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ న్యూ ఎగ్స్. అలాగే సేమ్ అది కూడా ఇక్కడ కూడా అదే చెప్తున్నాం. మనకు ఒక మాస్ ఉంది కదా, ఆ మాస్ మనం ఎంతైతే ప్రోడక్ట్ తీసుకుంటామో, ఎంతైతే రియాక్టెంట్ తీసుకుంటామో, ఎంత రియాక్టెంట్ తీసుకుంటామో అంతే ప్రోడక్ట్ వస్తుంది. మనం తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఎంత పిండికి అంత రొట్టె వస్తుంది అంటాం. అంటే మనకు పిండి ఎంత ఉంటే రొట్టె కూడా అంత వస్తుంది. ఇక్కడ కూడా అంతే, రియాక్టెంట్ ఎంత ఉంటే ప్రోడక్ట్ కూడా అంతే వస్తుంది. సింపుల్ ది మీనింగ్ ఏంటంటే ద రియాక్టెంట్ and product both are must be equal in a balanced chemical equation. Means mass neither created nor destroyed. ఇక్కడ ఏమంటుంటాను, as per the law of conservation of mass, చూడండి, as per the law of conservation of mass, the number of atoms of each element before and after reaction must be the same. చాలా ఇంపార్టెంట్ లైన్ అన్న. as per the law of conservation of mass, number of atoms of each element before and after the reaction must be same. అంటే ఈక్వల్ గా ఉండాలి అంటుండ్రు. అంటే కెమికల్ రియాక్షన్ జరగడానికి ముందు, జరిగిన తర్వాత ఏవైతే ఆటమ్స్ ఉన్నాయో అవి రియాక్టెంట్ లో, ప్రోడక్ట్ లో కంపల్సరీ ఈక్వల్ గా ఉండాలి. అంటే ఇక్కడ ఏమంటుండంటే, ఒక రియాక్టెంట్ మీరు తీసుకుంటారు నాన్న, ఒక రియాక్టెంట్ వచ్చేసి అది ప్రోడక్ట్ లోకి కన్వర్ట్ అవుతుంది. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ దేర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ న్యూ ఆటమ్స్. కెమికల్ రియాక్షన్ జరిపి కొత్త ఆటమ్స్ అనేవి ఏమి క్రియేట్ కావు. మీరు ఏవైతే ఆటమ్స్ తీసుకున్నారో అవే ఆటమ్స్ ప్రోడక్ట్ లో కూడా ఉంటాయి, కానీ అలా అంతే, కానీ కొత్త ఆటమ్స్ క్రియేట్ కావు. సరే కొత్తవి క్రియేట్ కావు, ఏమైనా డిస్ట్రాయ్ చేయొచ్చా? ఆటమ్స్ ని మనం డిస్ట్రాయ్ కూడా చేయలేము నాన్న. నెక్స్ట్, ఆల్ ది కెమికల్ ఈక్వేషన్స్ మస్ట్ బి బ్యాలెన్స్ బికాస్ ఆటమ్స్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఇది గుర్తుపెట్టుకోవాలన్న. ఆటమ్స్ ని మనము క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. ఆటమ్స్ ఆర్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. అంటే ఆటమ్స్ మనం ఎప్పుడు కూడా క్రియేట్ చేయలేము, వాటిని డిస్ట్రాయ్ చేయలేము. ఇదే మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చెప్తుంది. నెక్స్ట్, స్కెల్టన్ ఈక్వేషన్. సార్ స్కెల్టన్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఏదైతే కెమికల్ ఈక్వేషన్ ఉందో ఆ కెమికల్ ఈక్వేషన్ ని మనం స్కెల్టన్ ఈక్వేషన్ అంటాం నాన్న. ద అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ కంటైనింగ్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ది సబ్స్టెన్సెస్ ఈజ్ నోన్ యాజ్ స్కెల్టన్ ఈక్వేషన్. అంటే
ఇందులో పర్ఫెక్ట్ కెమికల్ ఫార్ములా ఉంటుంది, అది బ్యాలెన్స్ అయి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రోపేన్ ఫార్ములా, ఆక్సిజన్ ఫార్ములా, కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా, వాటర్ ఫార్ములా, ఇలా పర్ఫెక్ట్ కెమికల్ ఫార్ములా ఉంటే వాటిని స్కెల్టన్ ఈక్వేషన్ అంటాం. రైట్, ఇప్పుడు ఇక్కడ స్కెల్టన్ ఈక్వేషన్ అంటే ఏం లేదన్న, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం. స్కెల్టన్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ద స్కెల్టన్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ అన్బ్యాలెన్స్డ్ chemical equation. Here the equation, propane is reacting with oxygen and producing carbon dioxide and water. ఇప్పుడు ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. స్కెల్టన్ ఆల్రెడీ చెప్పిన, స్కెల్టన్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. స్కెల్టన్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో స్కెల్టన్ ఈక్వేషన్ ఇక్కడ ఏమంటున్నాం, అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటున్నాం. సరే, ఇక్కడ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఏం లేదన్నా, రియాక్టెంట్ లో ప్రోడక్ట్లు ఇక్కడ ఏదైతే ఆరో మార్క్ ఉందో దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం రియాక్టెంట్ అంటాం, రైట్ సైడ్ ఉన్నదాన్ని ప్రోడక్ట్ అంటాం. ఇప్పుడు ఈ రియాక్టెంట్ లో ఉన్న ఆటమ్స్, ప్రోడక్ట్ లో ఉన్న ఆటమ్స్ ఈ రెండు ఈక్వల్ గా ఉండాలి. ఈక్వల్ గా ఉంటే అది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, అన్ఈక్వల్ గా ఉంటే అది అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ కాదు, ఎలా చెప్తున్నాను? ఇప్పుడు ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇందులో? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఈ 3 ఉన్నాయి. చూడండి, ఇక్కడ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? కార్బన్స్ వచ్చేసి ఇక్కడ 3 ఆటమ్స్ ఉన్నాయి రియాక్టెంట్ లో, 3. ప్రొడక్ట్ లో ఎన్ని ఉన్నాయి నాన్న? ఓన్లీ 1 ఉంది, 1. హైడ్రోజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న? 8 ఉన్నాయి. రైట్, ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 2 ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 2 రియాక్టెంట్ లో. ప్రొడక్ట్ లో ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? ఇక్కడ 2, ఇక్కడ ఏం లేకుండా ఇక్కడ 1 ఉన్నట్టు, టోటల్ 3 అవుతుంది. సో ఇక్కడ చూడండి, కార్బన్ ఆటమ్స్ ఈక్వల్ గా లేవు, హైడ్రోజన్ ఆటమ్స్ ఈక్వల్ గా లేవు, ఆక్సిజన్ ఆటమ్స్ కూడా ఈక్వల్ గా లేవు. సో ఇక్కడ ఇలా ఆటమ్స్ రియాక్టెంట్ లో మరియు ప్రోడక్ట్ లో ఈక్వల్ గా లేకుంటే ఇలాంటి ఈక్వేషన్స్ ని మనం అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ అని అంటాం. ఈ కెమికల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ కెమికల్ ఈక్వేషన్ ని మనం ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం. సో ప్రొపేన్ ఈజ్ రియాక్టింగ్ విత్ ఆక్సిజన్ అండ్ ఫార్మింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంతకుముందు తెలుసుకున్నాం ఈ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కాదు. సో ఈ కెమికల్ ఈక్వేషన్ ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇక్కడ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉన్నాయి. అంటే రెండు ఈక్వల్ గా కావాలి అంటే 3 యాడ్ చేయాలి. అయితే కొంతమంది ఇలా CO2 ఉన్నప్పుడు ఇక్కడ 3 యాడ్ చేస్తారు నాన్న, ఇక్కడ 3 ఎప్పుడు కూడా యాడ్ చేయదు, ఇట్ సైడ్ యాడ్ చేయాలన్నమాట. రైట్, కోఎఫిషియంట్ ప్లేస్ లో యాడ్ చేయాలి. సో కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. రైట్, ఇక్కడ కార్బన్ ఆటమ్స్ రియాక్టెంట్ లో ప్రోడక్ట్ లో 2 ఈక్వల్ గా ఉన్నాయి. నెక్స్ట్ హైడ్రోజన్ ఆటమ్స్, ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 8 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2 ఉన్నాయి. సో ఈ కార్బన్ ఆటమ్ ని మనం 8 చేయాలంటే ఇక్కడ 4 రాయాలన్నా. ఇక్కడ 4 రాసిందంటే ఇక్కడ ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది H2O, దీని మీనింగ్ ఏంటంటే ఈ 4 into 2 ఇక్కడ 8 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం లేకుండా ఇక్కడ ఆక్సిజన్ దగ్గర 1 ఉన్నట్టు 4 into 1 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. రైట్, ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆక్సిజన్ ఆటమ్స్ 4 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్ ఆటమ్స్? 3 2 6 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 ఆక్సిజన్ ఆటమ్స్ ప్లస్ ఇక్కడ 4 ఆక్సిజన్ ఆటమ్స్, టోటల్ 10 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇది ఈక్వల్ కావాలంటే ఇక్కడ మీరు 5 తోటి మల్టిప్లై చేసారు అనుకోండి, 5 2 10 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. నన్ను గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇలా రాస్తున్నాను 5O2. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ఎలా కౌంట్ చేయాలంటే ఈ 5 ని ఇక్కడ ఉన్న ఈ 2 తోటి మల్టిప్లై చేయండి. 5 into 2 is equal to 10, ఇలా మల్టిప్లై చేయాలి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4H2O ఉంది. 4H2O ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? 4H2O మీన్స్ వాట్? 4 into 2 అంటే 8 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ 4 into ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్ దగ్గర ఎన్ని ఏం లేకుంటే 1 అన్నట్టు, 4 into 1 అంటే 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇలా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఈ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ కాదా? దీన్ని ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు చూడండి, ఒక టేబుల్ డ్రా చేపిస్తాం మీకు తోటి, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేసినాం. ఇక్కడ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసినప్పుడు ఇక్కడ ఏం రాసినాం నాన్న? 5 రాసినాం, ఇక్కడ 3 రాసినాం, ఇక్కడ 4 రాసినాం. ఇప్పుడు ఈ కెమికల్ ఈక్వేషన్ మనకు బ్యాలెన్స్ దా కాదా ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్ నాన్న, ఇక్కడ రియాక్టెంట్ రాస్తున్నా, ఇక్కడ ప్రోడక్ట్ రాస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఇందులో కార్బన్ ఆటమ్స్, ఇక్కడ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, 3. ఇక్కడ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 3. నెక్స్ట్ హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్ ఆటమ్స్ ఇక్కడ 8 ఉన్నాయి నాన్న, 8 హైడ్రోజన్ ఆటమ్స్. ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 4 into 2 8 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్
ఆక్సిజన్ ఆటమ్స్. ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి నాన్న రియాక్టెంట్ లో 5 × 2 10 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న 3 × 2 6 ప్లస్ 4 ఇక్కడ ఏం లేకుంటే 4 × 1 4 టోటల్ ఈజ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కార్బన్ ఆటమ్స్ రియాక్టెంట్ లో ప్రోడక్ట్ లో ఈక్వల్ గా ఉన్నాయి. హైడ్రోజన్ ఆటమ్స్ కూడా రియాక్టెంట్ లో ప్రోడక్ట్ లో ఈక్వల్ గా ఉన్నాయి. ఆక్సిజన్ ఆటమ్స్ కూడా రియాక్టెంట్ లో ప్రోడక్ట్ లో ఈక్వల్ గా ఉన్నాయి. ఇలా ప్రతి ఆటమ్ కూడా ఇలా బ్యాలెన్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఆటమ్స్ రియాక్టెంట్ లో ప్రోడక్ట్ లో ఈక్వల్ గా ఉంటే అలాంటి ఈక్వేషన్స్ ని మనం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటాం నాన్న. ఫర్ సపోజ్ సార్ నాకు ఒక డౌట్, హైడ్రోజన్ కార్బన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఆటమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, కార్బన్ ఆటమ్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్ గా లేవు అనుకుందాం. అప్పుడు అది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నాన్న. ఏ ఒక్క ఎలిమెంట్ ఆటమ్స్ కెమికల్ ఈక్వేషన్ లో రియాక్టెంట్ లో మరియు ప్రోడక్ట్ లో ఈక్వల్ గా లేకుంటే అది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అంటే ఒక్కటి ఈక్వల్ గా లేకున్నా సరే కెమికల్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ యాజ్ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఇక్కడ ఇంకొక కెమికల్ ఈక్వేషన్ ఉంది నాన్న. ఈ కెమికల్ ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు చూడండి మీరు. ఈ కెమికల్ ఈక్వేషన్ ఇక్కడ ఐరన్ 2 ఐరన్ ఆటమ్స్ ఉన్నాయి, 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 1 అల్యూమినియం ఉంది. ఇక్కడ ఐరన్ ఆటమ్స్ ఓన్లీ 1 ఉంది, అల్యూమినియం 2 ఉన్నాయి, ఆక్సిజన్ 3 ఆటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం ఎవరిని బ్యాలెన్స్ చేయాలి? సింపుల్ గా ఐరన్ ని బ్యాలెన్స్ చేయాలి. సార్ ఎందుకు బ్యాలెన్స్ చేయాలి ఐరన్ ని? ఎందుకంటే నాన్న ఫస్ట్ మనం మెటల్ ఆటమ్స్ ని బ్యాలెన్స్ చేయాలి, మెటల్ ఆటమ్స్. తర్వాత నాన్ మెటాలిక్ ఆటమ్స్ ని బ్యాలెన్స్ చేయాలి. సార్ మెటల్ ఆటమ్స్ 2 ఉంటే ఎవరికైతే హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఉంటుందో వాళ్ళని మనం ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూడండి హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఎవరు? ఐరన్. సో ఫస్ట్ ఐరన్, ఇక్కడ 2 ఐరన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఉంది. అయితే కొంతమంది ఇక్కడ యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కింద రాస్తున్నారు చూడండి ఐరన్, ఇక్కడ 2 రాస్తారు. ఇలా రాయొద్దు నాన్న, ఇది రాంగ్, ఇట్ సైడ్ రాయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ రాస్తున్నాను. దిస్ ఈస్ వాట్ అబౌట్ లైక్ దిస్ వీ కెన్ బ్యాలెన్స్ ది ఐరన్ ఆటమ్స్. ఇక్కడ 2 ఐరన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఐరన్ ఆటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అల్యూమినియం. ఇక్కడ అల్యూమినియం ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి చూడన్నా? 2 అల్యూమినియం ఆటమ్స్. ఇక్కడ ఉన్నాయి ఓన్లీ 1 ఉంది. అప్పుడు ఏం రాయాలి? ఇక్కడ 2 రాస్తే సరిపోతుంది. 2 అల్యూమినియం ఆటమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. సార్ ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయా లేవా? చూడండి 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్సా కాదా ఎలా ఐడెంటిఫై చేస్తాం? చూడండి నాన్న, ఈ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్సా కాదా ఐడెంటిఫై చేయడం చాలా సింపుల్ నాన్న. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ రియాక్టెంట్ లో ప్రోడక్ట్ లో ఈక్వల్ ఉంటే సరిపోతుంది. సింపుల్ ఒక టేబుల్ డ్రా చేసుకోండి. ఎలిమెంట్, రియాక్టెంట్, ప్రోడక్ట్, ఇలా ఒక టేబుల్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఎలిమెంట్ ఏముంది నాన్న? ఐరన్ ఎలిమెంట్స్. సరే ఐరన్ ఉంది. ఐరన్ టోటల్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? రియాక్టెంట్ లో 2 ఆటమ్స్ ఉన్నాయి. 2 ప్రోడక్ట్ లో ఎన్ని ఉన్నాయి నాన్న? 2 ఆటమ్స్ ఉన్నాయి. రైట్, నెక్స్ట్ ఐరన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆక్సిజన్ ఆటమ్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి నాన్న? 3 ఆటమ్స్ ఉన్నాయి. ఇట్ సైడ్ ఎన్ని ఉన్నాయి నాన్న? 3 ఆటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అల్యూమినియం ఆటమ్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 అల్యూమినియం ఆటమ్స్ వచ్చేసి రియాక్టెంట్ లో 2 ఉన్నాయి నాన్న, ప్రోడక్ట్ లో కూడా 2 ఉన్నాయి. ఇప్పుడు చూసినట్టయితే మనకు ఐరన్ ఆటమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, ఆక్సిజన్ ఆటమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, అల్యూమినియం ఆటమ్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి రియాక్టెంట్ లో మరియు ప్రోడక్ట్ లో. ఇలా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ రియాక్టెంట్ మరియు ప్రోడక్ట్ లో ఈక్వల్ గా ఉంటే దెన్ దిస్ కెమికల్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇలా మనం కెమికల్ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయాలి. రైట్, ఇక్కడ చూడండి నాన్న, మేకింగ్ కెమికల్ ఈక్వేషన్ మోర్ ఇన్ఫర్మేటివ్. కెమికల్ ఈక్వేషన్ ని ఇన్ఫర్మేటివ్ గా ఎలా రాయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కెమికల్ ఈక్వేషన్ లో మనం కేవలం ఈక్వేషన్ రాయడమే కాకుండా వాటిలో కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా కెమికల్ ఈక్వేషన్ లో రాయొచ్చు. ఏమేమి రాయొచ్చు నాన్న? ఫిజికల్ స్టేట్స్ రాయొచ్చు. నెక్స్ట్ ఫిజికల్ స్టేట్స్ అంటే ఏంటి సార్? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, వీటిని మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ హీట్ చేంజెస్ అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఎండోథర్మిక్ రియాక్షన్ చెప్పొచ్చు. సరే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? ఎగ్జోథర్మిక్ అంటే కెమికల్ రియాక్షన్ లో ఒకవేళ హీట్ రిలీజ్ అయితే దాన్ని మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఒకవేళ హీట్ అబ్జర్వ్ అయితే దాన్ని మనం ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. నెక్స్ట్ కొన్ని కెమికల్ రియాక్షన్ లో గ్యాసెస్ ఇవాల్వ్ అవుతాయి, వాటిని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని కెమికల్ రియాక్షన్ లో ప్రెసిపిటేట్ కూడా ఫామ్ అవుతుంది. సార్ ప్రెసిపిటేట్ అంటే ఏంటి? ప్రెసిపిటేట్ అంటే ఏం లేదు నాన్న, 2 లిక్విడ్ సొల్యూషన్స్ మనం కంబైన్ చేసినప్పుడు ఒక సాలిడ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఆ సాలిడ్ సొల్యూషన్ ఆ కెమికల్ సొల్యూషన్ లో డిజాల్వ్ కాదనమాట. అలా డిజాల్వ్ కానటువంటి ఏదైతే సాలిడ్ స్టేట్ సొల్యూషన్ ఉందో, సబ్స్టాన్స్ ఉందో, ఆ సబ్స్టాన్స్ ని మనం ప్రెసిపిటేట్ అంటాం. పీపీటీ, ప్రెసిపిటేట్. ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి,
ఫిజికల్ స్టేట్ లో ఏమేమి మెన్షన్ చేస్తున్నామో ఆల్రెడీ చెప్పిన. ఫిజికల్ స్టేట్ లో అది సాలిడా, లిక్విడా, గ్యాసా లేదా యాక్వసా. సరే యాక్వస్ అంటే ఏంటి? యాక్వస్ అంటే ఏం లేదు నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర వాటర్ ఉంది అనుకుందాం. వాటర్ ఈజ్ ఎ లిక్విడ్. ఈ లిక్విడ్ కి మీరు షుగర్ యాడ్ చేశారు అనుకున్నాను. ఈ షుగర్ కంప్లీట్ గా ఇందులో సాల్యుబుల్ అవుతుంది. ఇలా సాల్యుబుల్ అయిన తర్వాత ఏదైతే మనకు ప్రోడక్ట్ వస్తుందో అది దాన్ని మనం సొల్యూషన్ అంటాం, రైట్. ఇలా ఏదైనా సబ్స్టెన్స్ లిక్విడ్ లో డిజాల్వ్ అయిన తర్వాత వచ్చే ఏదైతే సొల్యూషన్ ఉందో ఆ సొల్యూషన్ ని మనం యాక్వస్ సొల్యూషన్ అంటాం, రైట్. నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజ్. ఒక కెమికల్ రియాక్షన్ లో హీట్ ఎక్స్చేంజ్ అవుతుందో లేదో కూడా చెప్పవచ్చు. ఫస్ట్ ఇక్కడ డెల్టా చూడండి. డెల్టా మీనింగ్ అంటే రిప్రజెంటింగ్ హీటింగ్ అంటే ఆ కెమికల్ రియాక్షన్ లో హీట్ ఇస్తున్నాం ఆ కెమికల్ రియాక్షన్ కి మనం అని అంటాం. నెక్స్ట్ +Q అంటే ఏంటి? +Q మీన్స్ ఇక్కడ ఎక్సోథర్మిక్ రియాక్షన్. సరే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? హీట్ ఈజ్ రిలీజ్డ్ అంటే ఆ కెమికల్ రియాక్షన్ లో మనకు హీట్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి కార్బన్ ప్లస్ ఆక్సిజన్ విచ్ గివ్స్ us కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. మీరు చూసినట్టయితే మనం ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ చేస్తున్నామో అది కొంచెం వేడిగా ఉంటుంది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన నైట్రోజన్ ఆక్సిజన్ ఈ రెండింటి మధ్య కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ NO అనేది ఫామ్ అవుతుంది అన్న. ఇది ఏ స్టేట్ లో ఉంది? గ్యాసెస్ స్టేట్ లో ఉంది. ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూడండి మీరు -Q అని ఉంది అన్న. -Q అంటే ఏంటి? -Q అంటే ఎండోథర్మిక్ రియాక్షన్ వెరీ హీట్ ఈస్ అబ్జర్వ్డ్ అంటే ఆ కెమికల్ రియాక్షన్ జరగడానికి అక్కడ హీట్ అనేది అబ్జర్వేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ హీట్ అనేది రిలీజ్ అవుతుంది, ఇక్కడ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకోటి ఇంతకుముందు చెప్పినాం కెమికల్ ఈక్వేషన్ సాలిడ్ లిక్విడ్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి కార్బన్ సాలిడ్, ఆక్సిజన్ గ్యాస్, ఇక్కడ నైట్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ కూడా గ్యాస్. ఇలా మనం వాటి ఫిజికల్ స్టేట్స్ ని కూడా మనం మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్యాసెస్ ఇవాల్వ్. ఒక కెమికల్ రియాక్షన్ లో గ్యాసెస్ ఇవాల్వ్ అవుతున్నాయా లేవో అవి కూడా చెప్పొచ్చు అనమాట. ఇఫ్ ద గ్యాస్ ఈస్ ఇవాల్వ్డ్ ఇన్ ద రియాక్షన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ద అప్వర్డ్ యారో. ఇలా అప్ యారో తోటి మనం రిప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి జింక్ ఈజ్ అ మెటల్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ రెండింటి మధ్య కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది గ్యాస్ అని మనము పక్కన రాసినాం. అట్ ద సేమ్ టైం మనం ఆరో తోటి కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. చూడండి అప్ ఆరో ఉంది అంటే దీని మీనింగ్ ఇది హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ కెమికల్ రియాక్షన్ లో అని అర్థం. నెక్స్ట్ ప్రెసిపిటేట్ రియాక్షన్. అంటే ఏంటి? ప్రెసిపిటేట్ రియాక్షన్ అంటే ముందే చెప్పినాం, ఏదైనా 2 లిక్విడ్స్ మనం కంబైన్ చేసినప్పుడు ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అందులో సాల్యుబుల్ కానటువంటి ఒక సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం ప్రెసిపిటేట్ అంటాం. ఇక్కడ చూడండి ఇఫ్ ఏ ప్రెసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద రియాక్షన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ద డౌన్వర్డ్స్ యారో. అంటే అప్వర్డ్స్ యారో ఏంటి? మనకు గ్యాస్ రిప్రజెంట్ చేస్తుంది. అదే యారోని మనం డౌన్వర్డ్ డైరెక్షన్ లో రాస్తే ఏమవుతుంది? అది మనకు ప్రెసిపిటేట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ అడుగుతున్నాను, ప్రెసిపిటేట్ ఏ స్టేట్ లో ఉంటుంది? ఆల్వేస్ ఇన్ సాలిడ్ స్టేట్. ఇక్కడ చూడండి AgNO3 aqueous సొల్యూషన్, NaCl aqueous సొల్యూషన్. ఈ రెండు సొల్యూషన్స్ ని మనం కంబైన్ చేసినప్పుడు మనకు AgCl అనే ఒక ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం సోడియం నైట్రేట్ NaNO3 అనే aqueous సొల్యూషన్ కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ మీ ఇంటెన్షన్ ఏంటంటే డౌన్ ఆరో ఉంటే ప్రెసిపిటేట్, ఆ ప్రెసిపిటేట్ సాలిడ్ స్టేట్ లో ఉంటుంది, అది సొల్యూషన్స్ లో డిజాల్వ్ కాదు, సాల్యుబుల్ కాదు అని మీరు అర్థం చేసుకోవాలి.